Hey guys, welcome back to Present Abites. I hope you are all doing great. Thank you for subscribing. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అసలు మనం ఇలా మాట్లాడుకొని ఇలా నేను చెప్పి చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది. అస్సలు వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు నేను సరిగ్గా. నాకు కాల్ చేసి కూడా అడుగుతున్నారు, ఏంటి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, యూట్యూబ్ స్టార్ట్ చేసావా అని. లేదు లేదు, వాళ్ళందరికీ ఆన్సర్ ఇక్కడ ఇస్తున్నాను. నాకు కొంచెం హెల్త్ బాగోక ఇంక నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు అండ్ టైం కూడా ఉండట్లేదు. ఇంక నుంచి మంచిగా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. దసరా ఎప్పుడూ అయిపోతే దీపావళి కూడా వస్తుంది, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నావా అనుకుంటారు. సారీ ఫర్ ద డిలే. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దసరా, అండ్ మీ ప్లేసెస్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోలో దసరా రోజు అండ్ 11 రోజులు అమ్మవారికి అలంకారాలను చేస్తారు కదా, ఆ అలంకారాలను కూడా ఈ వీడియోలో ఉంటాయి, హారతులు అవన్నీ కూడా. ఇంకా చాలా అంటే చాలా బాగా చేశారు ఈ సంవత్సరం అయితే. మా విలేజ్లో చాలా బతుకమ్మలు పెట్టారు. అసలు ఒక జాతరలాగా అనిపించింది. ఇది ఆంధ్ర స్టైల్లో అసలు బతుకమ్మ పండుగ ఎలా ఉంటుందో అని ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు. ఎస్పెషల్లీ పల్లెటూరులో ఎలా చేసుకుంటారా అని. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ క్లిప్స్ ఏంటంటే మా అక్క వాళ్ళ కమ్యూనిటీలో అక్కడ అమ్మవారిని చాలా బాగా అలంకరించి మంచిగా పెట్టారు. ఇది మా విలేజ్లో అమ్మవారికి 11 డేస్ అలంకరించి మంచిగా పూజలు చేశారు. అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. అండ్ బతుకమ్మలను కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి బతుకమ్మలు కూడా. వీడియో చూడండి. అండ్ ఇంకా నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. అమ్మవారు చాలా ముద్దుగా ఉన్నారు కదా. అండ్ 11 రోజులు కలశం పెట్టి అమ్మవారిని ఆహ్వానిస్తారు కదా, ఆ కలశాన్ని కదిలించి ఇలా గుడి మొత్తం తిరిగి ఆ కలశంలో ఉన్న నీళ్ళు అందరి మీద చల్లారు. ఇక్కడ అమ్మవార్లు బతుకమ్మని లాస్ట్ డే. ఇక్కడ లాస్ట్ డే రాజరాజేశ్వరి దేవి అలంకరణ రోజు మంచిగా అమ్మవారికి ఇలా హారతి ఇస్తున్నారు. గుమ్మడికాయలో దిష్టి తీస్తున్నారు అనుకుంటా, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. అండ్ ఇక్కడ నుంచి కోలాటాలు అవన్నీ కూడా ఉంటాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు ఆర్ ర్యాండమ్ పీపుల్ వచ్చి అడుగుతూ ఉంటారు, అక్క నువ్వే కదా ప్రసన్న బైట్స్ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేది, నీ వీడియోస్ మేము చూస్తాము, ఇలా నువ్వు ఫేస్ కనిపించకుండా ఎలా చేయాలి అని ఒక వీడియో కూడా పోస్ట్ చేసావు కదా, ఇలా అని చెప్తుంటే భలే అనిపించిద్ది. కానీ అది నా ఛానల్ అని వాళ్ళకి ఎలా తెలుసో ఏమో తెలియదు. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇంకా మా అమ్మకి మా నాన్నకి కూడా చెప్తారంట, బాగా చేస్తుంది వంటలు ఇవన్నీ కూడా. బై ద వే నేను చేయను వంటలు. ఒకవేళ ఇన్ రియాలిటీలో చూస్తే మీరు దడుచుకుంటారు నేను వంటలు చేస్తే ఎలా ఉంటాయి అనేది.